88 వార్డు పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న గడ్డు క్రాంతి కుమార్ మరియు వారి కుటుంబానికి 50,000 చెక్కు పంపిణీ చేసిన వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు దూరదృష్టితో జనసేన పార్టీ సభ్యులందరికీ ప్రమాదంలో జరిగితే ఒక ఆర్థిక భరోసా ఉండాలని ఈ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందని ఈ నెల 28 వరకు 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని కావున గతంలో సభ్యత్వ నమోదు చేసుకున్న వారు 500 రూపాయలు రుసుము కట్టి రెన్యువల్ చేసుకోవాలని కొత్తగా చేదల్చుకున్న వారు స్థానికంగా ఉన్న జనసేన పార్టీ సభ్యులను కలిసి మీ యొక్క సభ్యత్వం నమోదు చేసుకోవాలని ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు మహాయజ్ఞంలో జరుగుతుందని సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లింగం వాసు, గవర శ్రీను, సంతోష్ నాయుడు, పెంటారావు, శ్రీను, రాజు మరియు జన సైనికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 88వ వార్డు నరవ గ్రామంలో ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గత సంవత్సరం తీసుకున్న గొడ్డు క్రాంతి కుమార్ గారికి మన జన సైనికుడు కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు ఆరోగ్యం బాగోకపోతే అది వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయిన విషయాల్ని పార్టీకి అంతా తెలియజేసి డిశ్చార్జ్ అయ్యి ప్రాబ్లంగా ఉన్నాడు. హాస్పిటల్ అయిన బిల్స్ నిమిత్తం మనం అన్ని పార్టీకి సబ్మిట్ చేస్తే ఆ రోజు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వల్ల ఈరోజు మన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం మ్యాక్సిమం మన పాలసీ విధానంలో 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కావున 50,000 రూపాయలు కూడా ఇవాళ చెక్కు రూపంలో మన పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకాల రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో చెక్ పంపించడం జరిగింది. ఈరోజు వారికి చెక్ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో ప్రతి ఒక్కరికి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వగలిగితే వారి కుటుంబానికి ఎంతో కొంత మనం ఆర్థికంగా వెసులుబాటు కలిగించే అవకాశం ఉందని ఆలోచించి ఈరోజు ఈ క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం 4వ విడత కూడా మొదలవడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా 500 రూపాయల కోసం మీరు ఆలోచించగలిగితే అంటే అది అవసరం ఉంటుందో ఉండదో నేను చెప్పలేను, కానీ మీ కష్టాల్లో మాత్రం ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీకు అండదండగా ఉంటుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఆలోచనతో మనందరం మమేకమై ప్రతి ఒక్కరూ కూడా మీకు క్రియాశీలక సభ్యత్వం ఇంకొక మన 28వ తారీఖు వరకు క్లోజ్ అవుతుంది. మన ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ సభ్యులను మీరు కలిసి ఏ నియోజకవర్గం అయినా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఏ రాష్ట్రంలో అయినా మీరందరూ కూడా మీ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలిసినట్లయితే వారి క్రియాశీలక సభ్యత్వం గురించి మీకు వివరిస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఇది మీకే కాదు మీ కుటుంబానికి కూడా చాలా ఆర్థిక భరోసా కలిగిస్తుంది. మా వార్డులోనే సుమారు 3కి మనం వారి కుటుంబానికి అంటే ఈ హాస్పిటల్కి వచ్చిన నిమిత్తం కాదు, వారు కూడా చనిపోతే వారి కుటుంబానికి ఒక భరోసాగా 5 లక్షల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ గారు మన నాగబాబు గారు కూడా స్వయాన వారి చేతుల మీద వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇది పార్టీకి మేము మీకు సపోర్ట్గా ఉన్నాం. ఈ సంఖ్యాబలం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పార్టీకి సభ్యత్వం తీసుకున్నామంటే ఇంతమంది పార్టీలో ఉన్నామంటే ఒక సంఖ్యాబలం కూడా